ఫేజ్ 2 అనేసి ఒక కొత్త డ్రామా చేసి ఆ కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఫండ్స్ తీసుకొచ్చి వీళ్ళు దోసుకోవడానికి 6 సూత్రాలు అయిపోయినాయి అన్నీ వచ్చేసినాయి. ఈ ఆనందంలో ఫేజ్ 2 కూడా తీసేసుకొని ప్రజలను ఉద్ధరించడానికి ఫేజ్ 2 కోసం పాపం ప్రయత్నం చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. ఒక భూస్వామి వర్గాన్ని అక్కడ పెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు తయారు చేసుకున్న భ్రమరావతి అని మాత్రం మేము చెప్తున్నామండి. ఫేజ్ 1 లేదు, ఫేజ్ 2 లేదు. రాష్ట్రంలో ఉన్న సంపద అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడతాడు. అమరావతిలో ఎవడు ఉంటాడు? పేదోడు ఉండటానికి లేదు. అక్కడ ఉండేదంతా వాళ్ళ సామాజిక వర్గం. ఇలాంటి హామీలు కూడా నెరవేర్చకుండా మీరు ఏదైతే చెప్పినారో ఫేజ్ 2 ఫేజ్ 1 ఇంకా కంప్లీట్ చేయలేదు. ఫేజ్ 2 ఎట్లా చేస్తారు? అసలు ముందు మొదటి దానికి లేదు, భర్త లేడు. ఇప్పుడు రెండో దానికి కళ్యాణం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ రైతులకు లేని బాధ వీళ్ళకెందుకని? కుంభకోణాల గురించి, దోచుకోవడాల గురించి వైసీపీ ప్రభుత్వం మాట్లాడాలి. అలాగే ఎలాగో మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు ఉండదు, మాట్లాడుతూనే ఉంటారు. ఫేజ్ 1 ఇంకా నిర్మాణ పనులు పూర్తవలేదు. ఫేజ్ 2 స్టార్ట్ చేస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ఈ అమరావతి అనేది ఇప్పుడు పోలవరం ఏటీఎం ఎట్లా వాడుకున్నారో ఈ అమరావతిని కూడా ఒక ఏటీఎం లాగా కేంద్రం ప్రభుత్వం నుండి ఫండ్స్ తీసుకొచ్చి మేము అమరావతి దాన్ని డెవలప్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. నేను ఒక హైకోర్టు అడ్వకేట్గా అమరావతి హైకోర్టులో వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు నేను అక్కడ అటువైపు వెళ్తూ ఉంటాను. అక్కడ చెట్లు తప్ప చెట్లకి 20 కోట్లు నరగడానికి టెండర్ వేసుకున్నారు. అది కూడా ఒక చౌదరీస్కి అవి. అలాగే ఆ చెట్లు కొట్టిన తర్వాత అవి అక్కడ నుండి తరలించి అటు బూడిద చేయడానికి కూడా ఒక టెండర్లు వేసుకున్నారు. అట్లాగా డబ్బులంతా ప్రజల డబ్బు అంతా కూడా ఆ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఆ ఫేజ్ 1 ఇంతవరకు కంప్లీట్ అవ్వడం కాదు. ఎక్కడా కూడా ఎలాంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ లేవు. ఎక్కడైనా కట్టినవి కూడా అవి అట్లాగే మధ్యస్థంగానే ఉంచారు. ఇప్పుడు ఆ ఫండ్స్ సరిపోవన్నట్టు ఇప్పుడు ఫేజ్ 2 అనేసి ఒక కొత్త డ్రామా చేసి ఆ కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఫండ్స్ తీసుకొచ్చి వీళ్ళు దోసుకోవడానికి ఈయన 5 ఎకరాల్లో ఒక బహుళ అంతస్తు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మరి అది కంప్లీట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫేజ్ 2 అనేది కంపల్సరీ కావాలి. మరి అది అందుకోసమని మరి అక్కడ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఫండ్స్ తెచ్చుకొని 5 ఎకరాల్లో తన నివాసం, పాపం పేదవాడు కదా, తన నివాసం ఒక చిన్న గుడిసెలాగా వేసుకోవడానికి ఫండ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళి చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా జనాలంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజల డబ్బంతా దుర్వినియోగం చేస్తూ దోసుకొని పంచుకొని తినడానికి ఈ కమ్మరాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసుకోవడానికి ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం ఎట్లా వాడుకున్నారు ఏటీఎం లాగా ఇప్పుడు అమరావతిని కూడా ఒక ఏటీఎం లాగా వాడుకుంటూ తన స్వలాభం కోసం, తన ప్రయోజనాల కోసం ఇంకెంతకన్నా అవకాశం రాదు. నెక్స్ట్ ఏంటంటే వచ్చేది మన జగనన్న ప్రభుత్వం. కాబట్టి ఇంకేదైనా కానీ దోసుకోవాలన్నా, పంచుకోవాలన్నా, తెచ్చుకోవాలన్నా కూడా ఇప్పుడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. 2014లో గవర్నమెంట్ తెచ్చుకున్నాడు, దోచేసుకున్నాడు. అదంతా చాలేదు. అదో పక్కన పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇక 24 తర్వాత వచ్చాం. 29కి ఇంకా మనం ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పార్టీ కానీ మళ్ళీ ఇంకోసారి గవర్నమెంటు అనేది ఆయన క్రియేట్ చేసుకోగలుగుతాడనే నమ్మకం లేదు. ఇప్పుడు వచ్చిందే ఏంటి అనేది ప్రతి చిన్నపిల్లల్ని అడిగినా కూడా తెలుస్తుంది. ఏమని అవి ఈవీఎంలు తీసుకొచ్చారే కానీ ప్రజలు తీసుకొచ్చింది గవర్నమెంట్ కాదు అనేది తెలుసు. కనుక ఒక్కసారి మళ్ళీ పాపం ఫేజ్ 2 తీసుకోవాలి. ఫేజ్ 1 బాగా డెవలప్ చేసేసారు. పేద ప్రజలందరూ బాగా ఆనందంగా ఉన్నారు. ఆయన చెప్పిన 6 సూత్రాలు అయిపోయినాయి అన్నీ వచ్చేసినాయి. ఈ ఆనందంలో ఫేజ్ 2 కూడా తీసేసుకొని ప్రజలను ఉద్ధరించడానికి ఫేజ్ 2 కోసం పాపం ప్రయత్నం చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు యొక్క అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను వంచన చేసి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పెట్టుబడిదారుల్ని అక్కడ తయారు చేయడం కోసం, ఒక భూస్వామి వర్గాన్ని అక్కడ పెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు తయారు చేసుకున్న భ్రమరావతి అని మాత్రం మేము చెప్తున్నామండి. ఫేజ్ 1 లేదు, ఫేజ్ 2 లేదు. రాష్ట్రంలో ఉన్న సంపద అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడతాడు. అమరావతిలో ఎవడు ఉంటాడు? పేదోడు ఉండటానికి లేదు. అక్కడ ఉండేదంతా వాళ్ళ సామాజిక వర్గం. అంటే వాళ్ళ సామాజిక వర్గంలో వైఎస్ఆర్ పార్టీలు లేరని నేను అంటలా, అన్ని చోట్ల ఉంటారు. కానీ మెజారిటీ పీపుల్ వాళ్ళ యొక్క మనుగడని అక్కడ అమరావతిని కేంద్రం చేసుకుని దాన్ని ఆర్థికంగా డెవలప్ చేసుకుని వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే. కానీ పేదవాడికి ₹1 కూడా అమరావతి వల్ల వచ్చే ఉపయోగం అయితే లేదని మాత్రం నిర్దిష్టంగా చెప్తాను. 40,000 కాకపోతే 50,000 తీసుకుంటాడు. 5 ఎకరాలన్నరలో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈయనకు ఒక 5 ఎకరాలన్నర, సుజనా చౌదరికి ఒక 10 ఎకరాలు, ఇట్లా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. దానికోసం 40,000 ఎకరాలు. రాష్ట్రంలో ఇవాళ అరాచక పాలన జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా?
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 134వ పుట్టినరోజు ఇవాళ జరుగుతుంది. కానీ ఆయన యొక్క ఆశించినటువంటి ఫలాలు ఇవాళ భారతదేశంలో ఉన్న పేదవారికి అందుతున్నాయా? సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఆ మహనీయుడు కలలుగంటే ఇవాళ రాష్ట్రంలో జరిగేది ఏంటి? రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య హక్కులకి ఉల్లంఘన జరుగుతుంటే ఇవాళ ఏ రకమైనటువంటి విధానం నడుస్తుందో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ భ్రమరావతి నుంచి ప్రజలు బయటపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సంక్షేమమే ఏజెండాగా ప్రజల్ని ఆర్థికంగా, విద్యగా, అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చూసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఇది మన అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో వాళ్ళిద్దరి పేర్లు నిలిచిపోయి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాడంటే ఎప్పుడు మోసంతో రావటము, అబద్ధాలతో రావటము. సూపర్ 6 అన్నాడు, ఒక పథకం అమలైంది లేదు. ఇవాళ గ్రామాల్లో చూస్తుంటే పేదవాళ్ళ పాపం, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. గతంలో చూస్తే ఏదో సంక్షేమ పథకంతో ₹1 ఇస్తే దాంతో వాళ్ళ వెసులుబాటు సాగించుకునేవాళ్ళు. ఇవాళ ఆ విధానమే లేదు. ఇవాళ టీడీపీ నాయకులు చోటా నాయకుడిది, పెద్ద నాయకుడిది, ఇన్నోవాలో తిరుగుతున్నారు, ఫార్చునర్లో తిరుగుతున్నారు. పేదోడిగా మిగిలిపోతున్నారండి. ఆయన ఇదే అమరావతి 2 అంటాడు, 4 అంటాడు, ఏదంటాడు, అదంతా జనానికి తెలుసు. ఇప్పుడు చూసాం మొన్న, ఇప్పుడు 70% ఆల్రెడీ ఈ 10 నెలల కాలంలో మైనస్ వచ్చేసిందని చంద్రబాబు నాయుడికి నివేదిక వెళ్ళిపోయింది. రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ పార్టీగా కూడా నేను చెప్పట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి. ఎప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలుస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పంతాలు నడిపిస్తారని మాత్రం నేను దృష్టి చెప్తాను. ప్రపంచ మేధావి, ఈ భారతదేశానికి దిశ చూపినటువంటి మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున ఆ మహానుభావుడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఆనాడు ఏదైతే మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో ఎక్కడో తుప్పల్లో చెత్తల్లో ఎక్కడో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతానని చెప్పేసి శిలాఫలకం కూడా కనీసం కానరాని విధంగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే విజయవాడ నడిబొడ్డులో 24 ఎకరాలలో 400 కోట్ల రూపాయలతో 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలనతో అధోగతి పాలు చేస్తుందో ఈనాడు భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని లేపేసి నామరూపాలు లేకుండా చేసి ప్రైవేటు పద్ధతిలో టెండర్లు పిలిచే విధానంలో ప్రైవేటీకరణ చేసే విధంగా దిశగా ముందుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ యొక్క ఆలోచన విధానాలకి అంబేద్కర్ ఆలోచన విధానాలకి తూట్లు పొడుస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని నడిబొడ్డులో తీసే విధంగా ప్రైవేట్ పరం చేసేటువంటి అవసరం ఎట్లా ఉంది మీకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ కాదు, ఒక ఎస్టీ కాదు, ఒక బీసీ కాదు, ఎన్నో మైనారిటీ వర్గాలకి సంక్షేమ పథకాలు అందిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని త్వరలో గద్దె దింపే రోజు ఆసనమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు కూడా నెరవేర్చకుండా మీరు ఏదైతే చెప్పినారో ఫేజ్ 1 ఇంకా కంప్లీట్ చేయలేదు. ఫేజ్ 2 ఎట్లా చేస్తారు? ఫేజ్ 1లోనే ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులన్నిటిని కూడా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితేనే, ప్రపంచ బ్యాంక్ అయితేనే డబ్బులు ఇస్తుంది, కానీ అసలు ఏమీ కూడా చేయట్లేదు. ఫేజ్ 1 కంప్లీట్ చేయనటువంటి వ్యక్తి ఫేజ్ 2 ఎట్లా కంప్లీట్ చేస్తున్నాడు? అవన్నీ అబద్ధపు మాటలు, అవన్నీ కూడా బూటకపు మాటలు. చంద్రబాబు నాయుడు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం చూసినాము. ఆయనైతే ఏమీ కూడా ఏమంటే అభివృద్ధి పనులు కూడా చేయలేదు. అమరావతి అని చెప్పినాడు, దాన్ని పూర్తిగా భ్రమరావతిగా మార్చేశాడు. మన ప్రపంచ బ్యాంక్ కూడా నిధులు ఇచ్చినట్టుగా ఇచ్చేసి దాన్ని కూడా రిటర్న్ తీసుకోవడం అనేది మనం ప్రజలందరూ కూడా గమనిస్తున్నాము. ఏమైతే చంద్రబాబు నాయుడు అయితే సూపర్ 6 అని ఇచ్చాడు, దాని వెంటనే కూడా సూపర్ నాట్ ఎఫెక్టెడ్గా చేసేసాడు. ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం లేదు. ఈరోజు అంబేద్కర్ శృతివనాన్ని కూడా ఈరోజు ఎంత ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క శృతివనాన్ని కూడా ఈరోజు దానికి రంగులు పూయకుండా, దానికి అలంకరణ చేయకుండా, ఏ విధమైనటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా దానిని కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నము ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క కూడా అతన్ని కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరెత్తారు. అసలు ముందు మొదటిదానికి లేదు, భర్త లేడు,
ఇప్పుడు రెండో దానికి కళ్యాణం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టో ఈ ఆంధ్ర ప్రజలు ఓటేసి గెలిపించారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. అది లేదు, ఇది లేదు. దీనికి తార్కాణం ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని, మరి ఎక్కడ తీసుకెళ్ళి ఎవరికి తగడ పెడతానుకో ఈ ఆంధ్ర ప్రజలను గమనించాలి. ఏం అవసరం లేదు. త్వరలో ఒక దరిదాపు ఒక 6 నెలల కాలంలో, రాబోయే కాలంలో ఈ భారతదేశానికి స్వతంత్రం రాకముందు రాజులు అరబ్బులే పరిపాలించారు. వాళ్ళు వచ్చినప్పుడు కనుక ప్రజలు ఎలాగైతే తిరగబడ్డారో ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న ఇప్పుడు ఏదైతే పరిపాలన చేస్తున్నారో ఈ పరిపాలకుల మీద ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడే పరిస్థితి ఎంతో దూరంలో లేదు, అతి దగ్గరలో ఉంది. అర్థమైందా? ఇదే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫేజ్ 1 ముందు చేయమనండి. మొదట ఆవిడికి చేస్తే సెకండ్ ఆవిడకి పెళ్లి చేయడానికి అప్పుడు ప్రయత్నాలు మొదలు పెడదామని చెప్పి నా తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున నా నినాదం. అందుకే 11 సీట్లు ఇచ్చింది కూడా. గతంలో మేము 30,000 ఎకరాలు భూసేకరణ చేసి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం గారి ప్రభుత్వంలో 30,000 ఎకరాలు భూసేకరణ చేసి రాజధాని ప్రాంతానికి తీసుకున్నారు. అప్పుడు దాన్ని పెద్ద భూకుంభకోణంగా చిత్రీకరించారు. అక్కడ రైతులకు లేని బాధ వీళ్ళకెందుకని మరి అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఎకరాలు చాలదో 30,000 ఎకరాలు తీసుకోవాలని ఆయనే చెప్పారు. మరి ఈరోజు మనం పక్కన హైదరాబాద్ సిటీని చూసుకుంటే దానికి తలదన్నేలాగా ఉండాలంటే ఇంకో 50,000 ఎకరాలైనా భూసేకరణ చేసి అది రైతులకు లాభమే. 60-40 లేకపోతే 50-50 షేర్ జరుగుద్ది. వాళ్ళ కమర్షియల్ బిట్లు ఇస్తారు, వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, అన్నీ కూడా అందులో లాభాలు పొంది ఉన్నాయి. అది రావడం వల్ల ఏమిటంటే పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, పెద్ద పెద్ద మాల్స్ వస్తాయి. ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడు చూసుకోవాలి? మన ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇలాంటివి తీసుకుంటేనే మన ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్కి మంచి వనరులు వస్తాయి. ముందు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికోసమే భూసేకరణ. తెలియని వాళ్ళకి ఇదొక గుణపాఠం. బ్రహ్మాండమైన రైతులు కూడా దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు. రైతుల్ని అందరినీ కూడా వాళ్ళని అడిగిన తర్వాతే ఆ భూసేకరణ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ పూర్తవలేదు, సెకండ్ ఫేజ్ దోపిడీ సిద్ధమని చెప్పంటారు వైసీపీ వాళ్ళు. ఫస్ట్ నుంచి అంతేగా అనేదండి భూదోపిడీ అని. ఈ రాష్ట్రంలో భూదోపిడీ చేసింది 22 కానీ ఏ అయినా తీసుకుంది గత ప్రభుత్వంలోనే. భూదోపిడీ చేసింది కూడా వారే. ప్రైవేటు భూములు ఎన్నో దోపిడీ చేశారు వాళ్ళు. అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పి 15 లక్షలు ఉన్న ఎకరాన్ని 60 లక్షల రూపాయలకు అమ్మారు జగన్ ప్రభుత్వంలోనే. ఎక్కడిచ్చారు? బెజవాడలో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి గన్నవరం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? గన్నవరం మూల మీద ఇచ్చారు. పేద బిక్కి ఇక్కడి నుంచి వెళ్ళి గన్నవరంలో ఇల్లు ఉంటారా? పెద్ద స్కామ్ ఏది భూదోపిడీ ఉందంటే వైకాపా ప్రభుత్వంలో జగన్ ఇళ్ళే. కుంభకోణాల గురించి, దోచుకోవడాల గురించి వైసీపీ ప్రభుత్వం మాట్లాడాలి. వాళ్ళకి ఎలాగో మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు ఉండదు, మాట్లాడుతూనే ఉంటారు. కుంభకోణాలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఏ పని చేసినా కానీ ప్రజలకు మంచి చేసే విధంగానే ఉంటుంది. రాజధాని మీరు చూడొచ్చు, మన ఉన్న రాజధానులన్నిటికన్నా కూడా భిన్నంగా గొప్పగా రాజధాని చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారు కూడా లక్ష్యం. దానికోసం కొంచెం భూమి కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంకా కూడా రాజధానిని అభివృద్ధి చేసే విధంగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎందుకు పనికి రాకుండా ఒక రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం కాదు. కుంభకోణాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అసత్యం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం లక్ష్యం అంతా కూడా మరి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిచేసి ఎక్కడైతే వారు చెడగొట్టేసి మొత్తం ఈ రాజధాని లేకుండా చేశారో అవన్నిటిని చక్కదిద్దే కార్యక్రమంలోనే కూటమి ప్రభుత్వం శతప్రయత్నాలు చేస్తూ ఉంది. అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉంది. ఎక్కడ ఏ ఒక్క చిన్న గజమును కూడా అపహరించే పరిస్థితి కూటమి ప్రభుత్వం కానీ నాయకులకు కానీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి అమరావతి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. దానికి మోడీ గారు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ పాలనలో ఎన్ని కోణాలు జరిగినాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఆ యొక్క దందాలు, రౌడీయిజం, మరి ఇటు విశాఖపట్నంలో అయితే పూర్తిగా దోచుకున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాటిని అన్నింటిని అరకట్టి ఎవరైతే కుంభకోణాలకు దారితీశారో వారందరూ కూడా రానున్న రోజుల్లో వారికి తగిన శిక్షలు వేసే విధంగా పనిచేసి మరి ఒక్క గజం కూడా పోకుండా ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని, మన రాజధానిని అభివృద్ధి చేయడానికి తన కృషి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.